హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా! ఇగోండి టిఫిన్ చేస్తున్నాను మార్నింగే. ఎందుకంటే వాళ్ళకి 7:30 నుంచి 12:50 వరకండి స్కూలు. అంటే టిఫిన్ చేసి వచ్చేస్తారు. లంచ్‌కి ఇంటికే వచ్చేస్తారు. ఇంట్లోనే చేయమంటారు. బయట టిఫిన్ వాళ్ళకి నచ్చదు. అయితే నెక్స్టు స్కూల్లో చెప్పారంట, ఇంట్లో టిఫిన్ చేసి పేరెంట్స్‌ని మనండి, బయట టిఫిన్‌లు కొనొద్దు, మంచిది కాదు అని అప్పటినుంచి ఇంట్లోనే టిఫిన్ చేయమ్మా అంటాడు నిక్షిత్. సమీక్ష, తనిష్క మాత్రం ఈరోజు అవ్వదమ్మా బయట టిఫిన్ చేసియనమంటే మాత్రం చక్కగా వాళ్ళ డాడీకి చెప్పేస్తారు. బయట టిఫిన్ కొననని. నిక్షిత్ మాత్రం ఆ రోజు నేను తినను, బిస్కెట్స్ ఏమైనా ఇచ్చి అంటారు. ఇగోండి ఒక సైడు టమాటా చట్నీ చేద్దామని, ఒక సైడ్ ఏమో అంబలి చేస్తున్నాను. అంటే బ్రేక్‌ఫాస్ట్ చేసే టైంకి ఆకలేస్తది కదా! తినేసి కొంచెం అంబలి తాగేసి లేదా ఒక ఫ్రూట్ అయినా, బిస్కెట్స్ అయినా ఏమైనా తినేసి ఎళ్తారండి. ఇగోండి శనగలు నానబెట్టాను. మా ఆయనకి, అతను లెగిసిన వెంటనే ఎక్సర్సైజ్ చేస్తారు. చేశాక ఇవి ఇస్తే తింటారు. ఈలోగా ఇగోండి టమాటా చట్నీ, అంబలి అయిన వెంటనే దోసలేస్తున్నాను. ఒకవైపు పాలు పెట్టాను. పాలేమో టీ కోసం, అత్తయ్య, మామయ్య తాగుతారు. ఈ దోసలు పిల్లలకు క్యారేజ్‌కి అయిపోతాయి కదా! వెంటనే ఆ టమాటా చట్నీ అయిపోయింది. అంబలి చేసేసాను. వేడి నీళ్ళు కూడా మరగబెట్టేసానండి. అవి రెడీ అయిపోయి ఈలోగా ఇటువైపు పాలు, ఇటువైపు దోసలేసేసాననుకోండి, వాళ్ళ పని అయిపోయినట్టుగే. వాళ్ళ స్కూల్‌కి పంపించేస్తే మాకు మళ్ళీ టిఫిన్ తయారు చేసుకుంటాము. ఈలోగా నేను టిఫిన్‌లు అన్నీ రెడీ చేసేసాను. బాక్సుల్లో కూడా పెట్టేసాను. బాబేమో బ్యాగుల్లో పెట్టేస్తున్నాడు. సమీక్ష రెడీ అయిపోయింది. వాటర్ ఫిల్ చేసింది బాటిల్స్‌కి. తను కూడా ప్రతిసారి నేనే అన్నీ చేసుకునేదాన్ని. కొంచెం హెల్ప్ చేస్తున్నారు పిల్లలు. వాళ్ళు వెళ్ళిన వెంటనే స్నానం చేశానండి. ఎందుకంటే దీపం పెట్టేద్దామని. ఎవరు వేగంగా స్నానం చేసుకుంటే వాళ్ళు పెట్టేస్తాం. ఇంట్లో ముగ్గురు ఉంటాం కదా! అత్తయ్య, నేను, మా తోటికోడలు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటాం. ఇగోండి దీపం పెడుతున్నాను. ఈ మధ్య ఎప్పుడు అత్తయ్యే పెట్టేవారు. వచ్చి దండం పెట్టుకునేదాన్ని. ఇంట్లో ఏదో ఒక పని మార్నింగ్ ఉండేది. అత్తయ్య వేగంగా స్నానం చేసి దీపం పెట్టేసేవారు. దీపం పెట్టాక నేను కూడా టిఫిన్ చేసేసాను. మధ్యాహ్నం కోసం వంట కోసం రెడీ అవుతున్నానండి. ఒక్కొక్కటి కట్ చేస్తున్నాను. బుట్ట పప్పు ఒకటి, బెండకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్కువ ఒకప్పుడైతే నా మ్యారేజ్ అయిన వెంటనే ఎక్కువ అత్తయ్య అన్నీ ఫ్రైలే చేసేవారు. కర్రీస్ అయితే చాలా తక్కువ, ముద్దకూరలు. కానీ ఇప్పుడు అందరికీ గ్యాస్ట్రిక్‌లు రావడం, మామూలుగా వాటర్ ఏసి కర్రీస్ ఎక్కువ వండుతున్నాము. ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం, కానీ పప్పును బుట్ట వండుతున్నాను కదా! బెండకాయ ఫ్రై చేస్తే బావుంటదని చేస్తున్నాను. నాకైతే మాత్రం వంటలైతే ఏమి రావు. ఇక్కడికొచ్చాక కొంచెం కొంచెం నేర్చుకున్నాను. మా అత్తయ్యే వండేవారు. అన్నీ కట్ చేసిస్తే మా అత్తయ్య వండేసేవారు. అదిగోండి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. నాకొచ్చినట్టుగా వండుతున్నాను. దీని గురించి మాత్రం ఇలా చేసావేంటి, అలా చేసావేంటి అంటే కామెంట్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే నాకెప్పుడు వంటలు రావు. అమ్మ, అక్క మా అమ్మాళ్ళ ఇంట్లో చేసేవారు. నేను మాత్రం క్యారేజ్ పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని ఇంటర్, డిగ్రీ. ఇక్కడికొచ్చాక అత్తయ్య చేసేవారు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కొంచెం కొంచెం వంటలు. ఎలాగో తింటున్నారు మా ఇంట్లో. స్టార్టింగ్‌లో మాత్రం అన్నం ముద్ద చేసేయడం, కూరలు ఏవైనా మాడిపోవడం అలా జరిగేది. పర్వాలేదు, ఇప్పుడు బాగానే చేస్తున్నాను. నేను అనడం కాదు, వాళ్ళు కూడా చెప్తున్నారు బాగానే ఉంటున్నాయని. అగోండి బెండకాయ ఫ్రై అయిపోయింది, పప్పు అయిపోయింది. చారు చేశాను, అన్నం వండేసాను. పిల్లలు కూడా ఈలోగా వచ్చేసారండి. వాళ్ళు వచ్చిన వెంటనే యూనిఫామ్ మార్చేసి సివిల్ డ్రెస్ ఏసుకున్నారు. వాళ్ళకి అన్నం పెట్టేసాను. కానీ 1 అవర్ నుంచి తింటున్నారు, అక్కడే ఉన్నారు. వాళ్ళు 1:15కి వచ్చారు. ఇప్పుడు 2 దాటిపోయింది, అయినా అక్కడే ఉన్నారు. నేను పెట్టిస్తే వేగంగా తినేస్తారు, కానీ ఇంకా చిన్నపిల్లలు కాదు కదా! కొంచెం నేర్చుకుంటారు తినడం. నువ్వు పెట్టుకొని అత్తయ్య అన్నారు. పిల్లలు కూడా వీక్‌గా ఉన్నారు. వాళ్ళ చేత్తో తింటే బావుంటారు. నీ చేత్తో తింటే ఎంత తిన్నా కూడా అలాగనే ఉంటారు అని చెప్పిర్రు. అందుకని వాళ్ళ చేత్తో వాళ్ళు తింటున్నారు. అగోండి తిన్న వెంటనే ఒక 1 అవర్ ఆడుకున్నారు. ట్యూషన్‌కి టైం అవుతుందని 3:30 అయిపోయింది. ట్యూషన్‌కి రెడీ అవుతున్నారు. ట్యూషన్‌కి ఎవరైనా దిగబెట్టేస్తారు. వాళ్ళ డాడీ అయినా, వాళ్ళ బాబాయ్ అయినా, ఎవరికి వీలైతే వాళ్ళు దిగబెట్టేస్తారు. రిటర్న్ తేవడం మాత్రం నేనే తెస్తాను. వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను గిన్నెలు తోమేస్తున్నాను. మా తోటికోడలేమో ఇల్లు తుడుస్తది. ఇద్దరం కలిపి బట్టలు ఏవైనా ఉంటే మడత పెట్టేయడం, అలా పనులు షేర్ చేసుకొని చేసేస్తాము. ఆ అత్తయ్య ఏమో కొంచెం ఫ్రీ అయ్యారు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య నాకు హెల్ప్ చేసేవారు. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కదా! తనకు కొంచెం రెస్ట్ దొరికింది. పనులైన వెంటనే కొంచెం టైం ఉంటే రెస్ట్ తీసుకుంటాము. లేకపోతే ఏదో ఒక పని అలా మాట్లాడుకోవడం, పని చేయడం అలా చేసుకుంటామండి. కానీ నాకు అనిపిస్తది, ఇంట్లో పని రోజు మొత్తం
చేసినా కూడా ఇంట్లో ఖాళీయే ఉంటారు కదా! అంటుంటారు కదా! ఏదైనా బయటికెళ్ళి పని చేసుకుంటే బావుండును అనిపిస్తది. ఈలోగా మేము అన్ని పనులు అయ్యేసరికి ఆహ్, టైం అయిపోయిందండి ట్యూషన్‌కి. పిల్లలకి తీసుకురావడానికి ఎళ్తున్నాను. చాలా రోజుల తర్వాత కదా! ఎందుకంటే 2 మంత్స్ నుంచి హాలిడేస్ కదా! పిల్లలు అల్లరి కొట్టుకోవడం, అమ్మ కొట్టారు, తమ్ముడు అంటే చెల్లి కొట్టింది, చిక్కింది ఏదో ఒకటి అలా కంప్లెయింట్లు ఇస్తూనే ఉంటారు. నేను మాత్రం ఒక లెవెల్‌లో అరుస్తాను. నాలాగా మీరు కూడా అరిసుంటే మాత్రం కామెంట్ చేయండి. పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా అరుస్తారేమో గానీ నేను చాలా ఎక్కువ. బయట వీధిలో కూడా ఇనిపిస్తది. నేను లేకపోతే ఒక్కరోజు పోల్చేస్తారు. దివ్య లేదు కదా అని నా అరుపులు అలా ఉంటాయి. మరేం చేస్తాం? పిల్లలు పుట్టాక ఎవరికైనా నోరు బయటకొస్తది. ఇగోండి ఇంటికి కూడా వచ్చేసాం. ఇంటికొచ్చిన వెంటనే కాళ్ళు, చేతులు కడుక్కొని ఏమైనా తినడానికి ఇస్తే తింటారండి. ఇదేనండి ఈరోజుది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.